నుంచి వస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి మేము వచ్చాము. ఓకే, సో కొత్తగా ఉంది నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఇక్కడికి రావడం. అంటే ఫ్యాన్స్ ప్రతి దగ్గర ఉంటారు. అల్లు అర్జున్ కి జగన్ కి ఎక్కడైనా ఫ్యాన్స్, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ మొత్తం ఫ్యాన్సే ఉంటారు. వాళ్ళు ఏదో ట్రోల్స్ అవుతుందని ఈరోజు ఏం లేదు కదా. సినిమా అయితే ఫస్ట్ రోజు 300 crores కన్ఫామ్ కొడుతుంది. ఎక్కడ అవసరం లేదు. ఎన్ని రికార్డులు, ప్రతి ఒక్క రికార్డు రాజమౌళితోనే ఉంది. బట్ సింగిల్ గా అల్లు అర్జున్ కంటూ ఫేమ్ వచ్చేది ఫస్ట్ రోజు రికార్డే పాగలైపోతారు. ఓకే, సో మీరేమంటారు? ఇప్పటికీ పుష్ప 2 పైన చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాయి. సాంగ్స్ ఇప్పటికీ రిలీజ్ అయిన గ్లిమ్స్లు కావచ్చు, మీకు ఏ విధంగా అనిపించింది? ఇప్పటికైతే నాకు ఏమొచ్చినా బాగానే ఉంటాయండి అన్నీ. నేను ఇప్పటి నుంచి గంగోత్రి నుంచి నేను అల్లు అర్జున్కి పెద్ద డైహెడ్ ఫ్యాన్ నేను. సో నాకు ఏమున్నా నచ్చుతాయి, అది ఎలాగుండానే నచ్చుతుంది. అది ఇప్పుడు పాటలు 2 పాటలు బాగాలేదని అంటున్నారు. కిసికే ఆల్మోస్ట్ అది బాగాలేదంటున్నారు, కానీ అదే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది అది సౌత్ ఇండియాలో. సో నాకు ఆల్మోస్ట్ ఇంకా ఏమున్నా నాకు పిచ్చి అండి. నాకేం ఉండదు, నెగిటివ్ అనేది ఉండదు. ఏమున్నా సరే నేను హ్యాపీ అవుతా, అంతే అండి. ఓకే, సో ఇక్కడ నిజంగా వీళ్ళు ఎటువంటిది ఉన్నా సరే మొత్తం కూడా మేము అల్లు అర్జున్ కోసమే వచ్చాము అని చెప్తూ ఉన్నారు. సో మూవీ పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అండ్ ఇంక ఇక్కడ మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా? అవును. అవునా, ఎవరితో వచ్చావు? అన్నతో. నీ అన్నతో వచ్చావా? ఓకే, అల్లు అర్జున్ మూవీస్ లో ఏమి ఇష్టం నీకు? నాకా పుష్ప మూవీ చూసావా? చూసిన. ఏ డైలాగ్ అంటే ఇష్టం పుష్పలో? పుష్పాలు నాకు అది ఏం చెప్తాం కదా, నాకు తెలుగు రాదు చాలా, అందుకే. నీకు తెలుగు రాదా? హిందీలో చూసావా పుష్ప మూవీ? చూసిన, డాడీ నుంచి చూసావు. ఓకే, అల్లు అర్జున్ది తగ్గేదే లేదు చెప్తావా ఒకసారి? చెప్పు. పుష్పరాజ్ కభీ జుకేగా నహీ సాలా. చెప్పు మరి. పుష్ప కభీ జుకేగా నహీ సాలా. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ పెద్దవాళ్ళలోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నట్టు ఇవాళ ఇక్కడికైతే వస్తూ ఉన్నారు. వాళ్ళ అన్నలతోని తమ్ముళ్ళతో కూడా అల్లు అర్జున్ ఈవెంట్ చూడాలి అని చెప్పి, అలాగే అల్లు అర్జున్ చూడాలి అని చెప్పి చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా మరికొంతమంది ఉన్నారు ఫ్యాన్స్, అందరితో కూడా ఒకసారి మాట్లాడదాం. అండ్ సార్ చెప్పండి, అల్లు అర్జున్ మూవీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ హిట్ మేడం, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఓకే, ఎంత వసూలు చేస్తుంది అనుకుంటున్నారు మరి? 1000 కోట్ల పైన. 1000 కోట్ల పైన కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఇంకా ఎక్కువే రావచ్చు, తక్కువ అయితే లేదు. ఓకే ఓకే, సో ఈసారి కలెక్షన్స్ లో కూడా ఏ మాత్రం కూడా తగ్గేదే లేదు అన్నట్టు చెప్తూ ఉన్నారు. 1000 కోట్ల పైన వసూలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప తక్కువ ఏ మాత్రం కూడా ఛాన్సెస్ లేదు అని అయితే ఫ్యాన్స్ చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. మాట్లాడదాం, ఇంకా కొంతమంది ఉన్నారు, మొత్తం కూడా ఫ్యాన్స్ అందరినీ కూడా కవర్ చేద్దాం. ఇంకా ఏమంటారు ఏంటి అన్న విషయాలపైన. మీరు అందరూ అల్లు అర్జున్ అభిమానులేనా? డై హార్డ్ ఫ్యాన్స్. ఓకే ఓకే, అండ్ పుష్ప 1 ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాం. అండ్ పుష్ప 2కి వచ్చేసరికి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఏం కోరుకుంటున్నారు ఈ మూవీ నుంచి? అంటే ఎప్పుడెప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నాం మూవీ కోసం. ఇంకా ఒక 2-3 డేస్ ఉంది అంతే. అది వచ్చింది అనుకో మామూలుగా లేకుంటుంది. ఇంకా అసలు మూవీ చూసినాక అసలు తగ్గేదే లేదు. ఇంకా వైల్డ్ ఫైర్ పడిపోతాయి అంతే. థియేటర్ దగ్గర పెట్టేస్తారా? అంతే కదా. పుష్ప అంటే ఆ రేంజ్ లో ఉంటది. ఓకే, అంటే తగలు పెడితేనే పుష్ప రేంజ్ అనేది పెరుగుతుంది అనుకుంటున్నారా? పుష్ప అంటే మామూలుగా ఉండదు కదా, ఒక రేంజ్ ఉంటది అట్లా అని చెప్పేసి. సో అందుకని ఆ రేంజ్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంతకు డబ్బులు చూపిస్తాం. ట్రోలింగ్ చేసిన కొడుకులకు ఏం తెలుసు. ఓకే, అండ్ ఇంకొకటి అడుగుతున్నా, పుష్ప ఇప్పుడు టికెట్ రేట్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా, ఏం చెప్తారు మరి దీని మీద? ఎంత రేట్ ఉన్నా మేము పుష్ప అంటే మాక్సిమం అంతే ఉంటది కదా. పుష్ప అంటే ఒక రేంజ్ ఉంది, ఆ రేంజ్ కి తగ్గట్టు ఒక రేంజ్ ఉంటది. ఒకవేళ అంటే రేటు బ్లాక్ లో మీరు ఒకవేళ 5000 అన్నా, ఇప్పుడు ఆల్రెడీ 1000 ఉంది టికెట్ రేటు. మీరందరూ ఇంట్రెస్టెడ్ అయినా మరి అంత రేట్ పెట్టి కొనుక్కోవడానికి? పోతాం, ఇంట్రెస్ట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. ఆల్రెడీ 2000 పెట్టి తీసుకున్నాం. ఇంకా పోగానే మాట ఏంది అది. అసలు వచ్చేది బన్నీ కాబో రష్మిక, ఆమె కాబో ఐటమ్ శ్రీలీల. ఎట్లుంటది మరి? అండ్ ఐటమ్ సాంగ్ ఏ విధంగా ఉంది మీకు? పుష్ప 1 ఊ అంటావాకి ఈ సాంగ్ రాజా దెబ్బలు పడతాయా, అదే మామూలుగా ఉంటది. డాన్స్ చేయండి ఒకసారి, డాన్స్ చేయండి మీ అల్లు అర్జున్ కోసం. డాన్స్ మామూలుగా నైట్ ఫీలింగ్స్ వచ్చింది సాంగ్. ఫీలింగ్ సాంగ్స్ అవును, ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్. ఓకే, అండ్ ఎండింగ్ ఇద్దాం మీ పుష్పరాజ్ యొక్క సైడ్ వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్ అసలుకి